హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియాస్ అండ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికీ తెలిసిన అమెజాన్ కంపెనీ నుంచి అయితే కంటెంట్ రివ్యూవర్ అనే జాబ్ రోల్ కి వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. అండ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. మీరైతే అప్లై చేసుకోవచ్చు. మనకి సాలరీ కూడా దాదాపు 35,000 దాకా అయితే రావడం జరుగుతుంది. మనకి కంటెంట్ రివ్యూవర్ అనే జాబ్ రోల్ కి అయితే మనకి కంటెంట్ కి సంబంధించిన క్వాలిటీ అండ్ ఎలా ఉంది అంటే దానికి ఇంకా ఎలాంటి రెస్పాన్స్ ఉంది, దాని క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి ఇలా మీరైతే కంటెంట్‌ని రివ్యూ అయితే చేస్తూ ఉంటారనమాట. సో, మీరు ఎగ్జామ్ రాయంగానే ఇమ్మీడియేట్‌గా అయితే మీకు మెయిల్ కూడా అయితే రావడం జరుగుతుంది. సో, మీకు 1 వీక్ లోపలైతే మీరు జాబ్‌లో అయితే జాయిన్ అయిపోతారు. సో, ఈ జాబ్స్‌కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ అయితే వీడియోని చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ మీరు గనుక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఎందుకంటే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతాయి. సో, మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానెల్స్‌లో కూడా జాయిన్ అవ్వండి. వాటిల్లో ఇంకా జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతాయి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే అమెజాన్ కంపెనీ నుంచి మనకి కంటెంట్ రివ్యూయర్ అనే జాబ్ రోల్‌కి అయితే లేటెస్ట్‌గా అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. సో, మనకిక్కడ వీళ్ళు కంటెంట్ రివ్యూయర్‌కి సంబంధించిన రోల్‌కి అయితే వీళ్ళు హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. మనకిక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే రెస్పాన్సిబిలిటీస్ యాస్ ఎ కంటెంట్ రివ్యూయర్‌గా మీరైతే అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి చూసారా? సో, ఆ అడ్వర్టైజ్మెంట్స్ అయితే మీరు రివ్యూ చేస్తుంటారు. అమెజాన్‌కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ అండ్ ఆల్సో ఆడిట్ వీడియో అడ్వర్టైజ్మెంట్స్ అని అలా డిఫరెంట్ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ కంటెంట్‌కి సంబంధించిన యాక్టివిటీస్ అయితే మీరు చేస్తూ ఉంటారు. సో, మనకిక్కడ కస్టమర్‌కి సంబంధించిన ఫీడ్‌బ్యాక్స్‌ని రివ్యూ చేస్తుంటారు. ఇలాంటి వర్క్స్ అయితే ఉంటాయన్నమాట. మనకి దీనికి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చంటే మనకి స్పీకింగ్ అండ్ రైటింగ్ అండ్ రీడింగ్ ఫ్లూయెంట్‌లీ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళైతే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ విత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొడక్ట్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే ఎంఎస్ ఆఫీస్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ అండ్ అప్లికేషన్స్ మీదైతే కొంచెం నాలెడ్జ్ ఉండాలి. తర్వాత మనకిక్కడ బేసిక్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ అని చెప్పి ఇచ్చారు. సో, మీరు ఎలాంటి డిగ్రీ కంప్లీట్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. నార్మల్ రెగ్యులర్ డిగ్రీ కంప్లీట్ చేసినా లేకపోతే బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే నాలెడ్జ్ ఆఫ్ ఎక్సెల్ అట్ అన్ అడ్వాన్స్డ్ లెవెల్ అని చెప్పి ఇచ్చారు. సో, మీరైతే అప్లై చేయండి. మనకిక్కడ ప్రిఫరెన్స్ అని చెప్పి ఇచ్చారు. సో, దీనికి ఎక్సెల్‌కి సంబంధించిన నాలెడ్జ్ ఉంటే కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతే. సో, మీరు ఇగ ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేదు కాబట్టి మీరు అప్లై చేసి ఎగ్జామ్ అయితే రాయండి. ఒకవేళ సెలెక్ట్ అయితే అవ్వచ్చు కదా! సో, దీనికి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇట్లా అప్లై నౌ మీద కనిపిస్తుంది. సో, ఇది క్లిక్ చేసినట్లయితే మనకి అప్లై చేయడానికైతే లాగిన్ అని చెప్పి అడుగుతుంది. సో, మీరు గూగుల్‌తో అయినా లాగిన్ అయిపోయి మీరైతే అప్లికేషన్ ఫిలప్ చేయండి. లేదంటే అకౌంట్ అన్నా క్రియేట్ చేసుకోండి. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత, లాగిన్ అయిపోయిన తర్వాత మీకైతే రిక్వైర్డ్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్నీ మీరు ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్‌లో ఎగ్జామ్ కూడా అయితే ఉండడం జరుగుతుంది. సో, ఆ ఎగ్జామినేషన్ కూడా మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఫైనల్‌గా సబ్మిట్ చేయండి. సో, సబ్మిట్ చేసిన తర్వాత అయితే మీ అప్లికేషన్ అయితే పూర్తవ్వడం జరుగుతుంది. సో, ఎగ్జామినేషన్ కూడా అయితే దీంట్లో అయితే ఉండడం జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది. సో, మీకైతే అక్కడ క్లారిటీగా అయితే ఉండడం జరుగుతుంది. సో, ఇలా అయితే మీరు ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకొని ఇదైతే అమెజాన్‌లో కంటెంట్ రివ్యూవర్‌గా అయితే జాబ్ అనేది తెచ్చుకోవచ్చనమాట. సో, ఆల్ మేల్స్ అండ్ ఫీమేల్స్ అయితే ఈ జాబ్స్‌కి అప్లై చేయొచ్చు. సో, ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి లేకపోతే బీటెక్ కంప్లీట్ చేసి ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేయొచ్చు. మనకి ఈ జాబ్స్ అనేవి మనకి బెంగుళూరు లొకేషన్‌లో అయితే ఉండడం జరిగింది. కర్ణాటక అని చెప్పి మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ బెంగుళూరు అని చెప్పేసి. సో, మీరైతే బెంగుళూరు లొకేషన్‌కి వెళ్ళైతే ఈ జాబ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సెలెక్ట్ అయినట్లయితే. సో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ అయితే తప్పకుండా అప్లై చేయండి. మనకి కంటెంట్ రివ్యూయర్ జాబ్ రోల్‌కైతే వీళ్ళు హైరింగ్ అనేది చేస్తున్నారు. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ వీడియోని మాత్రం ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్‌కి అయితే షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది డిగ్రీ కంప్లీట్ చేసి జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారు. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.